కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం. రాజ్ తరుణ్, లావణ్య విషయం కావచ్చు, దువ్వాడ శ్రీనివాస్, వాణి, మాధురి ఇటువంటి అంశాలు కుటుంబ విషయాలు రోడ్డు మీదకు వస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి మీడియా కూడా హైలైట్ చేస్తుంది. అయితే ఇది ప్రజల మీద ఎంత ప్రభావం చూపిస్తుంది? అసలు వైవాహిక జీవితం ఎటు వెళ్ళిపోతుంది? అలాగే మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ మనోజ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మనోజ్ గారు. మనోజ్ గారు చెప్పండి. ఇప్పుడు బయట చూస్తే చాలా సమస్యలు ఉన్నాయి, కానీ ఎక్కువగా మనకు కనిపిస్తుంది ఏంటంటే రాజ్ తరుణ్, లావణ్య కావచ్చు, అలాగే దువ్వాడ శ్రీనివాస్, వాణి, మాధురి విషయం కావచ్చు, ఇవి బాగా హైలైట్ అవుతున్నాయి. ఒక ప్రజాప్రతినిధి దువ్వాడ అసలు రోడ్డు మీదకు వచ్చి ఇష్టానుసారం కుటుంబ విషయాలు రోడ్డు మీదకు రావడం, ఇది అసలు ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందని అనుకుంటున్నారు అసలు ముఖ్యంగా? నమస్తే భవానీ. యాక్చువల్గా ఈ దువ్వాడ శ్రీనివాస్ గారి ఇష్యూ గురించి నేను యూట్యూబ్ ఛానల్లో చాలా ఇంటర్వ్యూస్ అన్ని చూశాను. ఇంటర్వ్యూస్ కావచ్చు, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయం కావచ్చు, నేను అబ్జర్వ్ చేశాను. 4 గోడల మధ్య ఉండాల్సినటువంటి విషయాన్ని పబ్లిక్లోకి తేవడం అనేది అసలు కరెక్టే కాదు. ఎందుకంటే అది ఎంత పెద్ద సమస్య అయినా సరే కుటుంబానికి సంబంధించింది అయినప్పుడు వాళ్ళ మధ్య ఉంచుకోవాలి, వాళ్ళ మధ్య మాట్లాడుకోవాలి, వాళ్ళే దాన్ని పరిష్కారం చేసుకోవాలి, పబ్లిక్లోకి రాకూడదు. అది ఎంత రాజకీయం చేయడానికో మరి ఏం ఆశించి పబ్లిక్లోకి తీసుకొస్తున్నారో తెలియదు. ఆ వాణి గారు కూడా డైరెక్ట్గా మీడియాతో మాట్లాడటం వల్ల మీడియా వాళ్ళు కూడా వాళ్ళతో ఇంటర్వ్యూలు చేయడము, తద్వారా రోజుకు ఒక ట్విస్టుల మీద ట్విస్టులు అది నడుస్తుంది. అదైతే నాకు కరెక్ట్గా అనిపించట్లేదు. ఎందుకంటే మీడియా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన విషయాలు చాలా ఉండగా ఈ విషయం మీద ఎందుకంత పర్టికులర్గా దాన్ని పట్టుకొని దాని గురించే మాట్లాడటం అనేది నాకు అర్థం కావట్లేదు భవానీ. ఖచ్చితంగా ఇప్పుడు సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో. మనం చూడాలంటే ఆ సమస్యల గురించి మీడియా కావచ్చు, అంటే రోడ్డు మీదకి వచ్చారు. ఇప్పుడు రోడ్డు మీదకి రాకపోతే ఎవరు ప్రశ్నించరు. దువ్వాడ విషయం కావచ్చు, అంతకుముందు నక్షత్ర విషయం కావచ్చు, అంటే వైవాహిక సంబంధాలు అసలు ఎక్కడికి పోతున్నాయి అంటే ఈ మాంగళ్య బలానికి ఏం లేదా అన్నట్లే మాట్లాడుతున్నారు భార్యలు కూడా. మరి అంతే కదా, ఇప్పుడు తాళి కట్టిన దానికి ఏంటి అని అడుగుతున్నారు. సుప్రీంకోర్టు మాకు తీర్పు ఇచ్చింది, ఈ తీర్పు వల్ల మేము విచ్చలవిడిగా ఉంటాము, సహజీవనం తప్పే కాదు, ఎవరితో ఇష్టం వచ్చిన వాళ్ళు ఉండొచ్చు అనేది తీర్పు వచ్చింది, మమ్మల్ని ఏం చేయలేరు అన్న భావన చాలామందిలో కనిపిస్తుంది. చెప్పాలి మేడం మీరే, ఎందుకంటే ఈ తీర్పు రావడం వచ్చిన తర్వాత ఎక్కువగా అనిపిస్తున్నాయి, ఇలాంటివి కనిపిస్తున్నాయి కళ్ళకు కూడా. మీకు ఎలా అనిపిస్తుంది? అసలు మనుషుల మధ్య అసలు సంబంధాలు అనేవి ఈ మధ్య కరెక్ట్గా లేవు. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు వల్ల కావచ్చు, లేకపోతే వీళ్ళ స్వేచ్ఛ స్వతంత్రాలను ఉపయోగించుకోవడానికి వీళ్ళు ఇలాంటి తప్పుదోవ పట్టడం వల్ల కావచ్చు, ఏమైతేనేమి బంధాలకి, మాంగళ్య బంధాలకి అసలు విలువ లేదు. ఈరోజు పెళ్లి చేసుకున్న అమ్మాయి ఒక 10 రోజుల తర్వాత తాలిబొట్టు తీసి పక్కన పడేస్తుంది. అంటే ఇదివరకటి రోజుల్లో ఒక 50 ఏళ్ల క్రితం తాలిబొట్టు కట్టుకుంటే అది ఎన్ని సంవత్సరాలైనా కూడా తీయడానికి లేదు. ఒకవేళ తీయాలంటే కూడా భర్త మళ్ళీ ఒక పసుపు తాడు కడితేనే ఆ తాలిబొట్టు మార్చడం జరుగుద్ది తప్ప తనంతట తానుగా తాలిబొట్టు తీసే ప్రసక్తి లేదు. అలాంటిది ఈ భార్యాభర్తల సంబంధాలు ఈ మధ్య సరిగా లేవు. ఎందుకంటే ఇదివరకటి రోజుల్లో స్త్రీలు చదువుకోకపోవడం వల్ల వాళ్ళు భర్త మీద ఆధారపడి భర్త ఎలా చెప్తే అలా వినాలన్నటువంటి ఒక పెద్దల మాట కావచ్చు, లేకపోతే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆచారాల వల్ల అయితే కావచ్చు, స్త్రీలు బౌండ్ అయిపోయి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే నువ్వు సంపాదిస్తున్నావు, నేను సంపాదిస్తున్నాను, నీకు స్వతంత్రం ఉంది, నాకు స్వతంత్రం ఉంది, నువ్వు 1,00,000 సంపాదిస్తే నేను 1,00,000 సంపాదిస్తున్నాను. ఇలాంటి మనస్తత్వాలతో స్త్రీలు ముందడుగులకు వెళ్తున్నారా తెలియట్లేదు, ఈ మాంగళ్య బంధాన్ని పక్కన పెడుతున్నారా అర్థం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల అయితేనేమి, వీళ్ళలో ఉన్నటువంటి స్వేచ్ఛ స్వతంత్రాలను ఉపయోగించుకోవడం వల్ల అయితేనేమి ఇద్దరు తప్పుదారులు తొక్కుతున్నారు. దానివల్ల అది అడ్వాంటేజ్ తీసుకొని కొంతమంది బయట వాళ్ళు దీన్ని ఎన్కాష్ చేసుకోవడం కోసం వాళ్ళని పిలిచి వాళ్ళతో ఇంటర్వ్యూలు అదే అవకాశంగా తీసుకొని వాళ్ళ కుటుంబ విషయాలు తవ్వి అవే రిపీటెడ్గా మాట్లాడటము. దానివల్ల పబ్లిక్లో ఏమవుతుందంటే ఏంటి అసలు ఒక ఇష్యూ గురించి, ఇప్పుడు లావణ్య, రాజ్ తరుణ్ది కానీ, అంతకుముందు వైజాగ్ నక్షత్ర ఇష్యూ కానీ ఒకటేమైనా చాలా రోజులు అది నడుస్తూనే ఉంది. అది ఏంటి అసలు మనం కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఎడ్యుకేషన్ పరంగా ఎంతోమంది అట్టడును చదువుకునే అలా నిరుద్యోగ సమస్య, తర్వాత ఇప్పుడు రతన్ టాటా లాంటి వాళ్ళకు ఒక మంచి అవార్డు ఇద్దామా,
ఆయన ఇంటర్వ్యూ చేద్దామా, లేకపోతే అంత లెవెల్లో ఏమేమి జరుగుతున్నాయని చూడటం, పెద్దవాళ్ళ గురించి ఆలోచించటం, ఒక క్రీడాకారుల గురించి ఇంటర్వ్యూలు చేయడము. ఇప్పుడు సునీత విలియమ్స్ పైన అంతరిక్షంలోకి వెళ్ళింది, అలాంటి ఆమె గురించి నేను ఇన్ఫర్మేషన్లు ఇవ్వటము. ఇంకా అసలు చాలా విషయాలు అసలు ఎన్నో మరుగుపడిపోయినటువంటివి, ప్రజలకు ఉపయోగపడాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. అవన్నీ వదిలేసి ఫ్యామిలీలో జరిగే ఒక ఇష్యూని వాళ్ళు 4 గోడల ముందు ఉంచుకోకుండా బయటికి మీడియాకు రావడం వల్ల వీళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఆ విషయాన్ని పదే 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 టీవీలో టెలికాస్ట్ చేయడం వల్ల ప్రజల్లో మీడియా మీద ఉన్నటువంటి ఒక గౌరవం అనేది తగ్గిపోతుందేమో ఫ్యూచర్లో అని నేను భయపడుతున్నాను. ఎందుకంటే జర్నలిజం అనేది చాలా రెస్పెక్టబుల్ పొజిషన్ అనేది నేను భావిస్తున్నాను. ఎందుకంటే దానికి ఉన్న విలువ ఈ రోజుల్లో దేనికి లేదు నన్ను అడిగితే. అలాంటి వాళ్ళు చాలా ఇంపార్టెంట్ విషయాల మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రజలకు ఉపయోగపడేటువంటివి చేస్తే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. ఓకే, అంటే సహజీవనం తప్పు కాదు, ఉంటే తప్పేంటి అని క్వశ్చన్లు కూడా వేస్తున్నారు. అంటే ఈ రచ్చ జరిగినప్పుడు బయట నా ఇష్టం నేను ఉంటాను, నన్ను ఎవరేం చేయలేరు, సుప్రీంకోర్టు కూడా చెప్పింది అని మాట్లాడుతున్నారు. అది వాళ్ళు తేల్చుకోవాల్సిన అంశం. అది భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో 4 గోడల మధ్య వాళ్ళిద్దరికి మాత్రమే తెలుస్తుంది. అలాంటప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని, 4 పెద్ద మనుషులు కూర్చొని, ఆ కుటుంబ పెద్దలు కూర్చొని వీళ్ళ మధ్య ఏం జరిగింది, మూడో మనిషి ఎలా ఎంటర్ అయింది, అసలు మూడో మనిషిని ఆయన జీవితంలో ఎలా ఆహ్వానించబడింది, ఇవన్నీ పెద్దలు కూర్చొని ఎంక్వైరీ చేసి వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఒక అగాధాన్ని తొలగించి ఆ కుటుంబాన్ని ఒక తాటి మీద నిలబెట్టడానికి పెద్దలు ప్రయత్నం చేయాలి తప్ప వాళ్ళు ఇలా మీడియాలోకి వచ్చి రచ్చకెక్కటం, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం, సైమెంటేనియస్గా ఒకరి ఇంటర్వ్యూ తర్వాత ఒకళ్ళు ఇంటర్వ్యూ చేసి ఆ ఇంటర్వ్యూ చూసి ఈమె రియాక్ట్ అవ్వడం, ఈమె ఇంటర్వ్యూ చూసి ఆయన రియాక్ట్ అవ్వడం, ఆయన ఇంటర్వ్యూ చూసి ఇంకొక అమ్మాయి రియాక్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ప్రజలకు ఉంటుంది తప్ప అందులో మనం నేర్చుకోవాల్సిన అంశము ఏమీ లేదని నా అభిప్రాయం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రాజ్ తరుణ్ వివాదం, లావణ్య వివాదం, అది మీకు ఎలా అనిపిస్తుంది మేడం? ఎందుకంటే ఒకరి మీద ఒకళ్ళ మాటలు చెప్పుకుంటూనే ఉన్నారు, నువ్వు తప్పంటే నువ్వు తప్పంటూ ప్రశ్నించుకుంటూనే ఉన్నారు. దువ్వాడ విషయం కావచ్చు, రాజ్ తరుణ్ విషయం కావచ్చు, అంతకుముందు నక్షత్ర కూడా అసలు తాలిబంధానికి ఏం వాల్యూ ఉంది, సుప్రీంకోర్టే చెప్పాలి అని నిలదీసింది కూడా. సో ఎలా ఉంటే అసలు వైవాహిక జీవితం బాగుంటుంది, భార్యాభర్తలు కావచ్చు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఎగ్జాంపుల్ దగ్గరగా 60 వయసు అని చెప్తున్నారు, పెళ్ళిడికి వచ్చిన కూతురు కూడా ఉందని చెప్తున్నారు. ఈ వయసులో ఇంకో మహిళ అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. మహిళ అవసరమే, కానీ బిడ్డలు, భార్య అనేది కొంతమంది ఏంటంటే ఇంట్లో ఎన్ని సమస్యలున్నా భార్య, బిడ్డ, మనం అనే విధానంగా ఉంటారు. ఎన్ని సమస్యలు ఉన్నా కొంతమంది ఎవరెటు పోతే నాకేంటి అన్నట్లు వ్యవహరిస్తారు. ఏంటి, ఎలా చూడాలి ముందు ఈ వివాహ వ్యవస్థని? చూడమ్మా, ఒకే ఇంట్లో సేమ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి సమస్యలు తలెత్తుతుంటాయి. నేను కరెక్ట్గా ఎగ్జాంపుల్ చెప్పలేను, కానీ 2 డాక్టర్లు కావచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరు వాళ్ళ ప్రొఫెషన్స్లో ఈక్వల్గా బిజీగా ఉండడం వల్ల కుటుంబ వ్యవస్థని పట్టించుకోకపోవడం జరుగుతుంది. శ్రీనివాస్ గారి విషయంలో కూడా అదే అయిందేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ భార్య కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ఆయన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. దీనివల్ల వాళ్ళిద్దరి మధ్య ఒక పొరపుచ్చాలు. ఎందుకంటే ఆయన ఏం చేస్తున్నాడో ఈమెకి తెలిసిపోతుంది, ఎందుకంటే అదే వ్యవస్థలో ఉంది కాబట్టి. సో ఈయన ఏం చేస్తున్నాడో ఆమె ఏం చేస్తున్నాడో ఈయనకి తెలియడం వల్ల ఇద్దరి మధ్య ఒక అవగాహన లోపం అనేది ఏర్పడటం అనేది వీళ్ళిద్దరనే కాదు, నేను పేర్లుగా చెప్పట్లేదు, ఇన్ జనరల్గా కూడా సేమ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఈ సమస్యలు సాధారణంగా తలెత్తుతాయి. కాబట్టి ఒక ఇంట్లో రాజకీయమైనా సరే, ఒక సినిమా పరంగా అయినా సరే, ఒక ఇంట్లో ఒక ప్రొఫెషన్లో ఒక్కరే ఉంటే ఆ కుటుంబం బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అండర్స్టాండింగ్, ఒకళ్ళు డ్యూటీకి వెళ్ళిపోతే ఇంకొకళ్ళు భర్త డ్యూటీకి వెళ్ళిపోయాడు, భర్త ఆఫీస్కి వెళ్ళిపోయాడు అనుకోండి, భార్య పిల్లల మీద అటెన్షన్ ఇవ్వగలగాలి. అది భార్య వెళ్ళిపోయింది అనుకోండి, భర్త ఒకళ్ళు ఉద్యోగం లేనివాడైతే పిల్లల మీద అటెన్షన్ ఇవ్వగలగాలి. ఈ అండర్స్టాండింగ్ ఉంటేనే భార్యాభర్తల మధ్య ఒక అవగాహన ఏర్పడి పిల్లల విషయంలో పట్టించుకొని వాళ్ళ యొక్క భవిష్యత్తును చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతేగాని ఇద్దరు సేమ్ ప్రొఫెషన్లో ఉన్నందువల్ల ఆ ప్రొఫెషన్కి సంబంధించిన కొట్లాట్లు ఎక్కువైపోయి బిడ్డలను నిర్లక్ష్యం చేయడం అవుతుంది. శ్రీనివాస్ గారి విషయంలో ఒక పాపకి మ్యారేజ్ చేశారు, ఇంకొక పాప డాక్టర్ కోర్స్ చదువుతుంది. పిల్లల విషయంలో ఆయన ఎక్కడ నిర్లక్ష్యం చేసినట్టు అనిపించట్లేదు. కానీ ఈ వచ్చినటువంటి ఈ నిందలైతేనేమి, ఈ నిందలా అనే తర్వాత సంగతి, వీటి వల్ల ఏమవుతుందంటే పిల్లల యొక్క భవిష్యత్తు మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి గౌరవం పోతుంది. ఆడవాళ్ళు కూడా
భర్తని అస్తమాలు హింసించటము, బాధ పెట్టడము ఈ రోజుల్లో ఎక్కువగా, నేను ఎక్కువ అంటున్నాను, అంతా అనట్లేదు, ఒక దాదాపు ఒక 40% అమ్మాయిలు అంటే లేడీసు, అమ్మాయిలు అంటే పెళ్ళైన వాళ్ళు, లేడీస్ కూడా ఈ హస్బెండ్స్ని కొంచెం ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతోంది. ఎందుకంటే ఆయన పొద్దు నుంచి అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు భర్తకి కొంచెం అటెన్షన్ ఇస్తే బాగుంటుంది. అటెన్షన్ ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే మగవాళ్ళ మైండ్ కూడా డైవర్ట్ అవుతుంది పక్కకి. డైవర్ట్ అయినప్పుడు ఎవరన్నా అక్కడ కనిపించారనుకోండి, కొంచెం ఆప్యాయంగా మాట్లాడితే మెల్లిగా ఆ తోవ తప్పి అటు వెళ్తారు. వీరి కేసులో ఏం జరిగిందో నాకైతే తెలియదు. వాణి గారి మీద ఒక బ్లేమ్ వచ్చింది, ఆవిడే పార్టీలోకి ఇన్వైట్ చేశారని. ఇక్కడ పార్టీ అనేసరికి రాజకీయంలో ఇద్దరు ఉండటం వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్, ఆవిడని ఇన్వైట్ చేయడము, తర్వాత ఆవిడ కుటుంబానికి దగ్గర అవటం, ముందు అంతా కలిసి ఉండటము, తర్వాత విభేదాలు తలెత్తడం, ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఇంట్లో నుంచే ఆ ఇన్విటేషన్ జరిగింది కాబట్టి, సో ఆ యాంగిల్లో కూడా మనం ఆలోచించాలి. కాబట్టి కుటుంబ సభ్యులు అనేటువంటి వాళ్ళు, ఇద్దరు భార్యాభర్తలు అనేవాళ్ళు ఎవరినైనా మూడో వ్యక్తిని ఇంట్లోకి ఆహ్వానించడం జరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అది మన కుటుంబం మీద ఎలా అది అంటే ఆ మనిషిని అనట్లా నేను, ఆ వచ్చేటువంటి వ్యక్తి ఎవరైనా సరే ఆ వ్యక్తి యొక్క ప్రభావం ఆ కుటుంబం మీద ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది అనేటువంటిది ముందరే ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని జాగ్రత్తపరమైనటువంటి చర్యలు అంటే జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోవాలి. ఓకే, అంటే మీరు చెప్తున్నది ఎట్లుంది అంటే, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, పెళ్ళైనా అవ్వకపోయినా ఇప్పుడు మూడో వ్యక్తికి స్థానం కల్పించకూడదు. అంటే అన్యోన్యత అనేది తగ్గితే వేరే దారి పడతారో అని అంటారా? భర్త కన్నా ఎక్కువ అటెన్షను భార్య అవతల వాళ్ళకి ఇవ్వకూడదు. భర్త కూడా భార్య కన్నా ఎక్కువ అటెన్షన్ అవతల వాళ్ళకి ఇవ్వకూడదు. వీళ్ళిద్దరూ ఒకే ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు ఇంకొక ప్రొఫెషన్లో, సేమ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళని ఇంట్లోకి రప్పించడం వల్ల ఏమవుతుంది, కుటుంబం మధ్య విచ్ఛిన్నత, ఎక్కువ క్లోజ్నెస్ ఉండటం వల్ల కుటుంబంలో విచ్ఛిన్నత ఏర్పడుతుంది. ఎందుకంటే మూడో వ్యక్తి ప్రమేయం కుటుంబంలో ఎప్పుడైతే పడుతుందో కుటుంబం గొడవలు స్టార్ట్ అవుతాయి అంటారు కదా. అందుకే భార్యాభర్తల మధ్య భార్య వైపు వాళ్ళు కానీ భర్త వైపు వాళ్ళు కానీ ఎప్పుడు కలగజేసుకోకూడదు. వాళ్ళు కొట్లాడుకున్నా, తిట్టుకున్నా, కొట్టుకున్నా ఎప్పటికైనా ఒకటయ్యేటువంటి బంధం అది, దేవుడు ఏర్పరిచిన బంధం అది. ఎప్పటికైనా వాళ్ళు కలుస్తారు. నా నమ్మకం కూడా శ్రీనివాస్ గారు, వాణి గారు కూడా కలుస్తారని నేను అనుకుంటున్నా, కలవాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, మరి మాధురి మాటలు చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తున్నాయి? మనం చాలా వరకు చూసాము, నిన్న కూడా యాక్సిడెంట్ జరిగింది, నేనే చేసుకున్నాను యాక్సిడెంట్, నాకు బతకాలం లేదు, ఈ విమర్శలు వస్తున్నాయని ఒక పక్క అంటున్నారు. అది మేము సహజీవనం కాదు, అడల్టరీ అని మాట్లాడుతున్నారు. ఏంటి అసలు అడల్టరీ అంటే కూడా ఏంటి? అంటే ఆ వర్డ్ ఎప్పుడు వినలేదు, ఏంటి అసలు? మాధురి గారిని నేను వ్యక్తిగత విమర్శ చేయలేనమ్మా. ఎందుకంటే అక్కడ ఎటువంటి సిచ్యుయేషన్స్ ఉన్నాయి, ఎటువంటి సిచ్యుయేషన్స్లో ఆమె అతనితో కొంచెం సన్నిహితంగా మెలగడం జరిగిందనేది మనకి తెలియని విషయం అది. ఎందుకంటే అది వాళ్ళ వ్యక్తిగత విషయం. ఇది మీడియా దాకా వచ్చింది కాబట్టి నేను మాట్లాడాలి అనుకుంటే ఆ సిచ్యుయేషన్స్ ఏమన్నా కానీ దానికి సంబంధించిన మ్యూజిక్ వాళ్ళే ఫేస్ చేస్తారు. ఎందుకంటే ఇది బయట వాళ్ళకి ఎవరికి సంబంధించిన విషయం కాదు. మాధురి గారు మిస్టేక్ చేస్తే ఆ కాన్సిక్వెన్సెస్ ఆమె ఫేస్ చేస్తుంది. ఎందుకంటే ఆమె చేయలేదనుకోండి, ఆ కాన్సిక్వెన్సెస్ వాళ్ళ మీద ఉండదు. సో ఇదంతా ఒక నిందలాగా అయిపోతుంది. నిజమే ఉందనుకోండి, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత అది వాళ్ళ ముగ్గురు చూసుకుంటారు, మనకు సంబంధించిన అంశం కాదు అది. ఓకే, అంటే ఈ ఇష్యూ సుమారు 2 సంవత్సరాల నుంచి జరుగుతున్నట్లయితే తెలిసింది. మరి ఈ రోజు మీడియా ముందుకు ఎందుకు వచ్చారు? మీడియా ముందుకు వచ్చింది అంటే మొన్నటిదాకా అక్కడ ప్రభుత్వం వేరే ఉంది, సో అందువల్ల ఏమైనా అనుకోవచ్చా బయటికి రాలేదని? లేదు, అది కారణం అయ్యి ఉండదు. ఈ మధ్యలో ఏదన్నా వాళ్ళ మధ్య ఒక దేనికైనా ఒక పదవి గురించి కావచ్చు, ఒక డబ్బు గురించి కావచ్చు, ఏమైనా ఒక ఇష్యూ రేజ్ అయి ఉండొచ్చు. అందువల్లనే ఇది పబ్లిక్లోకి వచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఓకే, అయితే ఫైనల్గా కుటుంబ సభ్యుల మధ్య వివాదం ముగిసేలా ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఎలా ఉండబోతుంది అనేది మనం ముందు చూడాలి మనోజ్ గారు. సో మీరేం సందేశం ఇస్తారు అసలు మీడియా కావచ్చు లేదా ప్రజాప్రతినిధులకు, హీరోయిన్లకు ఏమిస్తారు మీరు సలహాలు? అంటే జర్నలిజం ఎలా ఉండాలి అనేది కొంతమంది చెప్తున్నారు, కానీ కొంతమంది హైలైట్ చేస్తున్నారు ప్రతి అంశాన్ని. అంటే ప్రతి అంశాన్ని అంటే ప్రజలకు సంబంధించింది కాదు, ఇటువంటి ఇష్యూని. జర్నలిజం అనేది చాలా గౌరవప్రదమైనటువంటి ఒక ప్రొఫెషన్. ఆ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు ఇలాంటి ఇష్యూస్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఇవ్వకుండా ఇంపార్టెంట్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ అటెన్షన్ ఇచ్చి ప్రజలకి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేపట్టి
ఒక ఆదర్శప్రాయమైనటువంటి ఛానల్స్గా, ఆదర్శప్రాయమైనటువంటి జర్నలిజం అనేది ఇంత పవర్ఫుల్, దీనివల్ల ఇన్ని పనులు అవుతున్నాయి అని ప్రజల చేత కొనియాడబడే విధంగా ఉండాలని నేను జర్నలిజాన్ని నేను కోరుకుంటున్నాను, మీడియా వాళ్ళని కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే, రాజకీయ నాయకులు అనేవాళ్ళు సెలబ్రిటీస్ లాంటి వాళ్ళు, సినిమా వాళ్ళు కానీ వాళ్ళకి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు. రాజకీయ నాయకులకి కన్నా సినిమా వాళ్ళకి ఎక్కువ ప్రజల మీద వాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు రోల్ మోడల్స్ లాగా బ్రతకాలి. అంటే వాళ్ళ ప్రతి కదలికను కూడా శ్రోతలు, అంటే చూసేవాళ్ళు, ప్రేక్షకులు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వినేవాళ్ళు కావచ్చు, చూసేవాళ్ళు కావచ్చు, వాళ్ళని ఎక్కువగా వాళ్ళ ప్రభావం వీళ్ళ మీద ఎక్కువ ఉంటుంది. అందుకని వాళ్ళు ఏది చేసినా కూడా ప్రజలు దాన్ని మంచి చేస్తే హర్షిస్తారు, చెడు చేస్తున్నారని ఏమాత్రం వార్తలు వచ్చినా కూడా వాళ్ళని విమర్శించడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ ఒక రోల్ మోడల్స్ లాగా ఉండాలి. హీరో అంటే హీరోలాగా ఉండాలి. ఆయన చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఆయన జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులు కూడా ఒకరికి ఉపయోగపడే పని చేయాలి. ఇలాంటి ఇలాంటి చిల్లర మాటలు, ఇలాంటి ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు బయటికి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకుల మీద కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళ మీద కూడా ప్రతి ఒక్కళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ విషయాలు ఏదైనా ఉంటే ఇంట్లో సెటిల్ చేసుకోవాలి, మీడియా దాకా రాకూడదని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నేను కోరుకుంటున్నాను. ఓకే మనోజ్ గారు, ఇన్ని గొడవలు జరుగుతున్నాయి చూస్తున్నాం, రోజుకు ఒక ఇష్యూ, ఒక ఫ్యామిలీ బయటకు వస్తుంది, రచ్చ జరుగుతుంది, మీడియాకి ఎక్కుతుంది, ప్రశ్నిస్తున్నారు, కొన్ని రోజుల్లో సద్దుమణిగిపోతున్నాయి. ఎందుకు అసలు భార్యాభర్తల బంధం ఎన్ని గొడవలు జరిగినా, ఏం జరిగినా ఎలా ఉండాలి అసలు ఫ్యామిలీతో? భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ఒక రిలేషన్షిప్ అంటే ఇద్దరు ఒకరి తప్పులు ఒకరు క్షమించుకుని, ఒకరిని ఒకరు గౌరవించుకుని ఈక్వల్గా. ఇప్పుడు అమ్మాయిలు ఎలా ఉన్నారంటే, నేనే టాపు, నేనే గొప్ప, నువ్వేంటి అన్నట్టున్నారు. అబ్బాయిలు కూడా నువ్వు పాతకాలంలాగానే నేను చెప్పినట్టు నువ్వు వినాలి, నాకు చెప్పి బయటకు వెళ్ళాలి, నాకు చెప్పి నువ్వు ఇది చేయాలి, నాకు చెప్పి అది చేయాలని కాకుండా భార్య ఏం చేస్తుందో అబ్జర్వ్ చేయండి. మీకు అది అబ్జెక్షనబుల్గా అనిపిస్తే మాట్లాడండి. అంతేగాని పబ్లిక్లో భార్యను విమర్శించడం కానీ, బయటికి వెళ్ళి ఆమె మీద చెప్పడం కానీ, భార్య కూడా అంతే, భర్త గురించి బయట మాట్లాడడం కానీ, నెగిటివ్గా మాట్లాడడం కానీ, ఏదైనా ఉంటే ఇద్దరు కలిసి కూర్చొని 4 గోడల మధ్య సాల్వ్ చేసుకోవాల్సిన అంశాలని పబ్లిక్లో పెట్టకుండా వాళ్ళు సాల్వ్ చేసుకొని కుటుంబ బంధాలని గౌరవించి, అక్కడ కోర్టులో ఏదో తీర్పు చెప్పారు దాని ప్రకారం మేము పోతామనేటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా కుటుంబ బంధాలకు ప్రాధాన్యత ఇచ్చి, ఒక 50 ఏళ్ల క్రితం మాంగళ్య బంధాలు ఎలా ఉన్నాయో అలాగా బంధాలన్నీ నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే మనోజ్ గారు, థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి.